ఆరోగ్యశ్రీ ఒక్కసారిగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి. నెల 10వ తారీఖు నుంచి బిగినైనటువంటిది ఇప్పుడు దాదాపుగా 20 రోజుల నుంచి ట్రీట్మెంట్ లేకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆపరేషన్స్ లేవు. అదే సందర్భంలో రెగ్యులర్ చెకప్స్ కూడా వేరే హాస్పిటల్కి వెళ్ళిపోమంటాం. దాంట్లో ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు అంటే ప్రైవేట్ మెడికల్ కళాశాలల అనుబంధ ఆసుపత్రులు కూడా ఈ సమ్మెలో పాలు పంచుకోవడం. ఇక మిగిలింది ప్రభుత్వ ఆసుపత్రులు, వాటి మీద విపరీతమైన భారం. తీరా చూస్తే ఇక్కడ ప్రాణాలు అరచేతలో పెట్టుకుని వచ్చేటటువంటి పబ్లిక్ క్రమంగా పబ్లిక్లో ఒక అన్రెస్ట్ పెరుగుతున్నటువంటి వేళ బాబు సర్కార్ ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. టోటల్గా దాదాపు 3,000 కోట్ల రూపాయల దాకా చెల్లించాల్సినటువంటి మొత్తం బకాయిలు ఏకదం క్లియర్ చేయాలనుకుంటుందట. ఆశా ప్రతినిధితో జరిగిన భేటీలో తాజాగా ఎన్టీఆర్ వైద్య సేవ CEO చెప్తున్నటువంటిది ఏంటి, నెట్వర్క్ ఆసుపత్రులకు ఒకేసారి 3,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని చెల్లించబోతున్నాం అన్నటువంటిది. దాంతో ఇప్పుడు ఆసుపత్రులు ఏం చేస్తాయి అన్నది చూడాలి. అంటే ఇలాంటి హామీలు ఆచరణలో కావాలని కోరుకుంటున్నారు. మొన్న కూడా అట్లాంటి హామీలే ఇచ్చారు. 650 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ తర్వాత ఏదైతే సిస్టమేటిక్గా షెడ్యూల్ పెడతామని, కానీ అది జరగలేదు. 650 కాకుండా 250 విడుదల చేసి ఆగిపోయారు. కాబట్టినే నమ్మకం లేదు. ఇప్పుడు ఇది మాటలతో కాకుండా చేతలతో కావాల్సి ఉంది. అవి అయ్యాకనే, ఆ డబ్బులు వచ్చాకనే ఆ 3,000 కోట్లు మీరు అప్పు తీసుకుని ఇచ్చేటట్టయితే అది ఇచ్చేసిన తర్వాతనే చేస్తామనేటటువంటి దశలో ఉన్నారు. లేదా ఈలోపు 650 కోట్లు ఇచ్చి ఈ మీరు చెప్తున్న 3,000 కోట్లని ఎన్ని దశల్లో ఇస్తారు, ఒకేసారి ఇచ్చేస్తారా, ఎప్పుడు, ఎలా అన్నటువంటిది అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దీంతో ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ ఒక్కసారిగా పెరిగిపోయింది. 6 నెలల్లో ఇప్పుడు 20% పెరుగుదల నమోదైంది. 4 కోట్ల మందికి పైగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు. 80 నుంచి 150కి ఓపీ కౌంటర్లు పెరగాల్సి వచ్చింది. రోగులు మాత్రం భారీ ఎత్తున పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. వైద్యులు సిబ్బంది హాజరు కూడా 92% పెంచారు. వైద్య రక్త పరీక్షల్లో 6.10% వృద్ధి చెందింది అన్నట్టు ప్రభుత్వం అంచనా ఇస్తుందంటే ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు ఈ నెట్వర్క్ను ఈ ఆసుపత్రులు తగ్గితే.